ఇక ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శివరాత్రి నాడు పోసానిని అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని పోసాని చెప్పినా వదల్లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నా ఊరుకోమని విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అంటేనే భయపడిపోతోంది ప్రభుత్వం. వరి తగ్గింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిత్యం రాజకీయంగా కక్షపూరిత విధానాలకు పాల్పడుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్నటి రోజు పోసాని మురళిని ఆయన దర్శకుడు, రచయిత, నటుడు, ఆయన్ని శివరాత్రి అంటేనే అత్యంత పర్వదినమైనటువంటి రోజు, రాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు. అట్లాంటి పవిత్ర పర్వదినం రోజు కూడా పోసాని మురళి 4 నెలల క్రితమే నేను రాజకీయాలకు దూరంగా ఉంటా, ఇంకా రాజకీయాల్లోకి రాను, గత 4 నెలలుగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో కానీ రాజకీయ వ్యాఖ్యలు కానీ చేయడం జరగలే. మామూలుగానే సోషల్ మీడియా పోస్టులకు, అదేవిధంగా రాజకీయ విమర్శలకు ఈ యొక్క 111 సెక్షన్ వర్తించదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసినా కూడా ఈరోజు వ్యవస్థీకృత నేరం ఆ చట్టం కింద రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం.